ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ భార్గవ్ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో, ఈరోజు నేను ఒక అద్భుతమైన సిద్ధ యోగి గురించి చెప్పదలుచుకుంటున్నాననమాట. ఈ సిద్ధ యోగుల వారు దాదాపు 723 సంవత్సరాలు మనకు జీవించి ఉన్నారు. మీరు విన్నది నిజం. ఈయన దాదాపు 1263 సిఈ 1263 సిఈలో జన్మించారనమాట. కేరళలో జన్మించారు. దాదాపు 723 సంవత్సరాల వరకు ఆయన బ్రతికారు. అంటే 1986 అరౌండ్ ఆయన కాలం చేశారనమాట. ఈ శివ ప్రభాకర్ సిద్ధ స్వామీజీ వారు కేరళలో జన్మించారు. ఆయన అక్కడి నుంచి ఈయనకు 9 సంవత్సరాల 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సాక్షాత్తు పరమశివుడే ఒకానొకసారి గోస్వామి అనే పేరుతో వచ్చేసి ఈయనను హిమాలయాలకు తీసుకెళ్లారంట. హిమాలయాలకు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హఠయోగము అనే యోగాల్లో ఉన్న ఒక విద్యను ఈయనకు నేర్పించడం అనేది జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాలు ఈయన హఠయోగ సాధన అనేది చేశారు. ఎక్కువగా ఈయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఎక్కువగా మౌనంగా ఉండేవారు. తర్వాత ఈయన ఎప్పుడూ కూడాను యోగ ముద్రలోనూ, చిన్ముద్రలోనే కూర్చునేవారు. మరి ఆయన హిమాలయాల్లో నివసించినప్పుడు ఆయనకు ఆ విషయాలనేటివి పెద్దగా మనకు తెలీదు. కాస్త ఇన్ఫర్మేషన్ అనేది ఉందనమాట. ఈయనకి ఇంకోటేంటంటే, ఈయనకు పరకాయ ప్రవేశము అనే విద్య కూడా తెలుసు. అలా చాలా దేహాలు కూడా మారుతూ ఉండేవాళ్ళని చెప్పేసి, మనకు కేరళకు సంబంధించిన కొన్ని పత్రికలు కూడా మనకు ప్రచురించేవన్నమాట. అంటే లేటెస్ట్‌గా కూడా. ఈయన ఏమేం చేస్తూ ఉండేవాడు అంటే, ఎప్పుడూ కూడాను చిన్ముద్రలో ఉండి శివధ్యానము అనేది చేస్తూ ఉండేవాడు. హఠయోగాన్ని కూడా చేస్తూ ఉండేవాడు. దాంతో పాటు వేడి వేడి నీళ్ళలో కూర్చునేవాడు. మరిగే మరిగే నీళ్ళలో కూడా కూర్చునేవాడు. అంతేకాకుండా ఈయన ఎక్కడున్నా కూడాను ఒక చిన్ముద్ర వేస్తే ఎన్నో పాములొచ్చేసి ఆయన చుట్టూ తిరిగేవంట. అంతేకాకుండా వస్తువులను సునాయాసంగా కూడా ఇలా అంటేనే ఆ వస్తువులు పక్కకెళ్ళిపోయే అంతటి శక్తి కూడా ఈయన పొందగలిగాడు. అంతేకాకుండా పరుసవేది విద్య అంటే మనము ఆ లిక్విడ్ ఏస్తే అది బంగారవుతుంది. అట్లాంటి పరుసవేది కంటే ఇంకా గొప్పదైన అంటే ఈయన జస్ట్ స్పర్శనం చేతనే ఆ వస్తువులు బంగారంగా మారగలిగే సిద్ధ శక్తుల్ని కూడా ఈయన పొంది ఉంటున్నాడు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళని చూస్తూనే ఈయనకు వాళ్ళలోని కోరికలు అవి తెలిసిపోయేటివి. అంటే ఇవి జస్ట్ లైక్ మైండ్ రీడింగ్‌గా కూడా మనం చెప్పవచ్చనమాట. ఇంకా కేరళలో కొంతమంది ఈయన్ను సూర్యుని కొడుకుగా కూడా భావించడం అనేది మరి ఇంతటి సిద్ధశక్తులున్న స్వామిని అంటే దాదాపు 723 సంవత్సరాలు జీవించి ఉన్న ఈ స్వామి గురించి అసలు ఎలా తెలిసింది మనకు అనే విషయం చూద్దాం. దాదాపు 1942వ సంవత్సరం అది. వరల్డ్ వార్ II జరుగుతున్న సమయంలో కేరళ సైడ్ అనమాట. అంటే ఫిషర్‌మ్యాన్స్ ఉంటారు కదండీ! చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళంతా కూడాను సముద్రం దగ్గరికి వెళ్లారు. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు వల వేశారనమాట. అర్ధరాత్రి సమయంలో. వల వేస్తే ఏదో దాదాపు ఒక 60 కేజీలో, 70 కేజీలో ఉన్న ఒక పెద్ద వలలో ఒక చేప పడింది అని అనుకున్నారు. వీళ్ళేం చేశారు, దాన్ని అంత అర్ధరాత్రి సమయంలో 1942లో జరిగినది ఈ విషయం. వలలో పడిన దాన్ని బయటికి లాగి చూస్తారనమాట. అది చాలా నల్లగా తుమ్మ మొద్దులాగా నల్లగా ఉందనమాట అది. తర్వాత దాన్ని వీళ్ళు తీశారు. కానీ ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారనమాట. ఎందుకంటే అవాక్కవ్వడం వల్ల వంతైంది. ఆ తీసిన ఆ పదార్థము ఏదైతే ఉందో అది ఒక మానవాకృతిలాగా ఉంది. అంతేకాకుండా తల పైన కంప్లీట్‌గా జటాజూటమంతా కూడాను తడిచిపోయి నీళ్ళల్లో ఉండడం వల్ల తడిచిపోయి ఒక శివలింగాకృతిలో కూడా ఆ శరీరం అనేది కనిపించింది. పూర్తిగా గడ్డు కట్టుకుపోయిందా ఒక తుమ్మమొద్దు అన్నట్టుగా అనిపిస్తోంది. వీళ్ళేం చేశారు, అక్కడ నీళ్ళతోటి ఆ పదార్థాన్నంతా కూడాను వీళ్ళు వాష్ చేస్తున్నారు. తర్వాత నెమ్మదిగా దాన్ని ఇది చేస్తే అప్పుడు అర్థమైంది ఆయన ఎవరో కాదు, మన శివప్రభాకర సిద్ధ గురూజీ అన్నమాట.
ఒక్కసారిగా వాళ్ళు అవాక్కయిపోయారు ఆయన్నంతా కడిగిన తర్వాత. ఎందుకంటే ఆయన అప్పటికే దాదాపు 50 సంవత్సరాలుగా నీళ్ళల్లో తపస్సు చేస్తూనే ఉన్నారు. ఈయనకు వాయుస్తంభన, జలస్తంభన అనే విద్యలు కూడా వచ్చున్నాయి. నిజం చెప్పాలంటే బయటికి తీసిన తర్వాత వాళ్ళు ఈయనొక గూఢాచారి అనుకున్నారనమాట. జపాన్‌కు సంబంధించిన గూఢాచారి అయ్యి ఉంటారని చెప్పేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి చాలా చిత్రహింసలకు చేయాలి అనే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలు చేద్దాము అని ఈయన్ను జైల్లో పెట్టేసి ఆ ఊచల వెనకాల పెట్టి ఇంటికెళ్ళి తినడానికి కూర్చున్నప్పుడు ఆయన ముందే ఈ సిద్ధగురువు ప్రత్యక్షమయ్యాడు. దాంతో ఆయన అవాక్కయిపోయారు. ఒక్కసారిగా ఎవరీయన? ఎవరీ సిద్ధగురువు? ఏమిటి భారతదేశం యొక్క తత్వము? ఇదంతా ఆ బ్రిటిష్ ఆఫీసర్‌కి మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అసలు ఈయన 50 సంవత్సరాలుగా నీళ్ళల్లో ఎలా ఉన్నారు? తపస్సు ఎలా చేస్తున్నారు? ఏమిటి దివ్యత్వము? భారతదేశంలో ఉన్న ఈ తత్వం ఏంటి? అసలు ఏంటి అర్థం అవ్వలేదు ఆయనకు. తర్వాత అడిగారనమాట. "మీకెవరైనా తెలుసా?" అంటే దాదాపు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి ఎప్పుడెప్పుడో ఉన్న ఒక రాజ సంస్థానం పేరు చెప్పాడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. శివప్రభాకర సిద్ధ గురూజీ అనేవాయన ఎంతటి ఎన్ని వయసు ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఇలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉందనమాట. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ మీరు యూట్యూబ్‌లో కానీ చాలా తక్కువ ఇన్ఫర్మేషనే ఉంది ఈయన గురించి. యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో కానీ ఇన్ఫర్మేషన్ చూసేసి పొందవచ్చు. ఈయన ముఖ్యంగా నేర్చుకున్నదొచ్చేసి పరకాయ ప్రవేశ విద్య వస్తుంది. పరుసవేది కూడా ఈయన దగ్గరుంది. తర్వాత ఆహ్, బంగారాన్ని ఇట్లా టచ్ చేస్తే బంగారం అయ్యే విద్య కూడా ఈయన దగ్గర ఉంది. ఇంకా వచ్చేసి ఈయనకు తమ శరీరాన్ని దృఢంగా చేసుకోవడానికి, ఎంత కాలమైనా జీవించడానికి ఉపయోగపడే కాయకల్ప విద్య ఈయన చేతిలో ఉందన్నమాట. బహుశా పరమశివుడు ఉపదేశించిన హఠయోగంలో ఈ కాయకల్ప విద్య ఉందా? లేదంటే ఈ కాయకల్ప అనేది హఠయోగంకి పక్కన అంటే ఇంకొకటి అనేది మనకైతే తెలీదు. కానీ ఈయన కాయకల్ప విద్య అనే విద్యను చేస్తూ, ఆ విద్యను నేర్చుకొని ఇలా 723 సంవత్సరాలు బ్రతికారని చెప్పేసి మనకు చెబుతున్నారు. ఇది ఎంతటి ఆశ్చర్యమైన విషయం కదా! ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న మతాలు, లేటెస్ట్‌గా వస్తున్న ఈ మత మార్పిడులు చేస్తున్నాము అని చెప్పేసి చెక్కభజన చేస్తున్న వీళ్ళంతా కూడాను, ఇట్లాంటి మహానుభావుల గురించి చరిత్ర తెలుసుకోనున్న భారతదేశము, ఇదే సనాతన ధర్మము ఎప్పటినుంచో వెలుగొందుతున్నది అనేదన్నా వాళ్ళకు బోధపడుతుందో లేదో అనేది మనము ఎదురు చూడాల్సిన అంశం అనమాట. సో, కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.